తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు వైవిఎస్ఎస్ గిరిరావు గారు ఉన్నారు. వారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అలాగే జ్యోతిష వాస్తు నిపుణులు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. నాన్ వెజ్ తిని ఈ గుళ్ళకి వెళ్ళకూడదు, ఈ గుళ్ళకి వెళ్ళినా పర్వాలేదు అని చెప్పి కొన్ని నేను విన్నానండి. నాన్ వెజ్ అనేది తీసుకోవాలి, అది బలానికని కొంతమంది, అసలు అంత అవసరం ఏముంది, సాత్విక ఆహారమే అన్నిటికన్నా చాలా శ్రేష్టం అని కొంతమంది. ఇలా దీనిపైన ఎప్పుడు ఏదో ఒక డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది. కొన్ని అయితే అమ్మవారి గుడికి ఆమె బలి కోరుతుంది, అక్కడ నాన్ వెజ్ ఇవన్నీ చేస్తూ ఉంటాం, నాన్ వెజ్ తిని కూడా వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవచ్చు అని కొన్ని విన్నాను. అసలు మీరు మాంసాహారాన్ని తిన్నారంటే గుడి లోపలికి ప్రవేశించడానికి వీలు లేదని కొన్ని విన్నాను. ఈ డౌట్స్ ఒకసారి క్లియర్ చేయండి. నాన్ వెజ్ తిని కూడా టెంపుల్స్ కి వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా, ఒకవేళ వెళ్ళేంటే ఎటువంటి గుళ్ళకి వెళ్ళాలి? సాంప్రదాయబద్ధంగా చెప్పాలంటే శాకాహారం అనేది ప్రిఫర్ చేసింది. ఇప్పుడు విగ్రహాలు, శిల్పాలు అని రెండు రకాలు ఉంటాయి. మనం శిల్పం అనేది మందిరంలో పెడతాం, అంటే పైన ఆలయ విమాన శాస్త్రం ప్రకారం ఉండాల్సిన స్ట్రక్చర్ దానికి ఉండదు. అవేంటంటే కొంచెం మోడరేట్ కింద, అంటే ఇంట్లో పూజ చేసుకున్నట్టు అంటే ప్రాణప్రతిష్ఠ లేకుండా చేసినటువంటివి. అంటే మనం మెడిటేషన్ చేయడం కోసం, హాల్ సత్సంగ భజన కోసం చేసుకునేవి. అలా కాకుండా కొన్ని సాంప్రదాయబద్ధంగా పంచాహని దీక్షతో తీసుకుని జలాదివాసం, ధాన్యాదివాసం, క్షీరాదివాసం చేసి యంత్రం వేసి ప్రతిష్ఠ చేసిన ఉంటాయి. అట్లాంటి దగ్గరకి ప్రిఫరబుల్ కాదు అని చెప్పడం జరిగింది. అంటే సాత్విక ఆరాధన, అంటే ఆరాధనలో కూడా సాత్విక ఆరాధనని, తామసిక ఆరాధనని, రాజసిక ఆరాధనని మూడు రకాలు ఉంటాయి. ఈ సాత్విక ఆరాధన ఏదైతే ఉంటుందో పూర్తిగా ప్యూరిఫైడ్ ప్లేస్ లోకి అసలు మాంసాహారంతో వెళ్ళటం అనేది మంచిది కాదు అనేది సశాస్త్రీయంగా చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ ఎక్కడొచ్చినాయండి? ఇప్పుడు ఇతర మతాల్లో కూడా వాళ్ళకి మాంసాహారము ఆథరైజ్డ్ అని చెప్పడం కారణం ఏమిటి అంటే, మనకి ఈకో సిస్టమ్ అని ఉంటుంది. సామాజికంగా ప్రకృతిని బట్టి మీరు ఇప్పుడు ఏదో సౌదీ అరేబియాకి వెళ్ళారనుకోండి, కువైట్కి వెళ్ళారనుకోండి, అక్కడ మొత్తం ఎడారిలో ఉన్నప్పుడు ఏంటంటే సస్యము పండదు. అంటే వెజిటేటివ్ అనేది ఫుడ్ రానప్పుడు అక్కడ ఉన్నటువంటి జీవి మనుగడ సాగించడానికి అది ఆహారం కరెక్ట్ కాబట్టి అది చెప్పడం జరిగింది తప్పితే ఇవి చేయడం అట్లా. ఏంటంటే ఇందులో ప్రధానంగా ఉండేది జీవ హింస చేయరాదు అనేది ప్రధానమైన ప్రతిపత్తి. కానీ ఈ మధ్య అంటే ప్రవచనాలు విన్నప్పుడు అండి, గరికపాటి గారి ఆయన అన్న మాట ఏంటంటే, మాకంటే ఫస్ట్ నుంచి మాకు అలవాటు లేదు కాబట్టి మా ఆచార ప్రకారంగా మేము తీసుకోం, మీకేమైంది, లేకపోతే అన్నారు ఆయన. అవును, అందరిని కూర్చోబెట్టిన ఏదో నేను చూశాను వీడియో. ఇప్పుడు మేమంటే చేస్తామండి, ఏదైనా రేపు పొద్దున ఎవడన్నా వస్తే కర్ర పట్టుకుని బెత్తం పట్టుకుని రావాలంటే మేమందరూ మెత్తగా ఉంటే ఉపయోగం లేదు కదా. అంటే కొన్నిసార్లు ఇది ఎక్కడంటే ఒకసారి అంటే అక్కడికి రాముల వారి శిరస్సును తీసేస్తే కూడా కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ కిందకు వచ్చిన వాళ్ళమే తప్పితే మేము కత్తి పట్టుకుని ఎదుటివాడి మీదకి వేసేసిన వాళ్ళం కాదు. అంటే ఇది కూడా కరెక్ట్ కాదే. ఇప్పుడు శ్రీకృష్ణుడు మనకి భగవద్గీతలో చెప్పినట్టు ధర్మరక్షణ కోసం అవసరమైతే తాట తీయాలి అనేటువంటిది నీడవుతోంది. పూర్వం ఏంటంటే మాకు రిగార్డు, మాకు రెస్పెక్ట్ ఉండటం వల్ల ఏంటంటే మేము ఊరికే ఈ సాత్వికంగా వెళ్ళిపోయి ప్రధాని చాలా సాత్వికంగా చాలా క్షమతో వెళ్ళటం అనేది మాకు నరనరాల్లో అలవాటు అయిపోవటం వల్ల అది ఏంటంటే ఒకసారి ఏంటంటే చివరికి మంచితనం కూడా చేతగానితనంగా పరిణమించేటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. కనుక ఏంటంటే ఈ మంచివాడికి తోడు వీడు కొన్ని చెయ్యకూడదు కాబట్టి అవసరమైతే ఎదుటివాడు తాట తీసేయంటే ఏదన్నా మన మీదకి అన్నెసరీగా వస్తే క్షాత్రం కూడా అవసరం కాబట్టి దానికి అవసరం అనే ఉద్దేశంతో ఆయన చెప్పిన మాటలో ఎక్కడా కూడా కొట్టివే సమాజంలో ఇప్పుడు నడుస్తున్న దానికి అనుగుణంగా వెళ్ళాలి చెప్పారనుకోవచ్చు. అంతే తప్పితే ఆయన పెద్దవాళ్ళు ఆయన చెప్పిన దాంట్లో ఎటువంటి ఇది లేదు, కానీ ఇటువంటి ప్రతిష్ఠ జరిగిన వాటికి అది పనికిరాదు అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఏంటంటే జనరల్ గా ఇప్పుడు అంతరాలయంలోకి అందరినీ తీసుకెళ్లరు, గర్భాలయంలోకి అసలు తీసుకెళ్లరు. దర్శనం చేసుకు వెళ్ళటం వరకు ఇబ్బంది లేదు, కానీ వాళ్ళు ఏదైనా ఇప్పుడు మనకి గుళ్ళల్లో కూడా సామూహిక పూజలను చేస్తున్నారు, సామూహిక కుంకుమ పూజ చేస్తున్నారు, సామూహిక వ్రతాలు చేస్తున్నారు, సామూహిక కూర్చోబెడుతున్నారు. అలాంటప్పుడు అది పనికిరాదు. అందుకని ఏంటంటే ఊరికే మేము వచ్చి దర్శనం చేసుకెళ్ళామంటే పర్వాలేదు, కానీ కంకణం కట్టుకుని పూజ చేసేదానికి కూడా వాళ్ళు అవి కొన్ని ఖచ్చితంగా పాటించవలసింది. ఈ తామసికమైన దేవతారాధనలో ఏంటంటే వాళ్ళు కొన్ని చోట్ల ఇవే
బలులు ఇవ్వటం కానీ ఇలాంటివి చేస్తున్నారు, కానీ శాస్త్రంలో ఎక్కడ లేదమ్మా. బలి కూడా ఏంటంటే నేను చెబితే మళ్ళీ అదే అడగబోతున్నాను నేను. నెగిటివ్ ఇప్పుడు అమ్మవారికే బలులు ఇస్తూ ఉంటారు అవును, గ్రామ ఇస్తుంటారు కొన్ని దేవతలకి. చోట్ల. అంటే కానీ అంటే అమ్మవారు అక్కడ నిజంగా కూడా అలా ఏంటంటే- కోరుకుందా బలి ఇవ్వాలి? చచ్చ ఎక్కడా కూడా అమ్మ ఎప్పుడు కూడా మనం బిడ్డలేం కదమ్మా, మనం ఎంతో జీవజాలం కూడా అంతే కదా ఆవిడకి. అలా బలి ఇవ్వాలి, హింసించాలని ఎక్కడా కోరుకోదు. ఈ అంటే ఇక్కడ డీవియేషన్ తీసుకొస్తున్నారమ్మా కమ్యూనల్ గా అనిపిస్తుంది, కానీ మీరు సశాస్త్రీయంగా చేసే టెంపుల్స్ లో ఎక్కడ కూడా బలులు నిషిద్ధము. రెండోది ఏంటంటే నిజమైన సాంప్రదాయబద్ధమైన బ్రాహ్మణుడు అర్చకుడిగా ఉన్న చోట ఎక్కడ బలులు జరగవు. వీళ్ళు ఇబ్బంది పెడతారని అక్కడ కూడా అర్చకత్వానికి వేరే కమ్యూనిటీ వాళ్ళని పెట్టుకుని అవి నడిపిస్తున్నారు తప్పితే. అంటే స్వయంభూగా వెలిసిన అమ్మవారినేమో పక్కకి పెట్టి ఇప్పుడు మళ్ళీ పెట్టేసి. ప్రతిష్టాపనలు చేసిన దగ్గర పూజలు మాత్రమే చేస్తారు. చేస్తారు. ఎక్కడైతే అమ్మవారు నిజంగా మూలవిరాట్. సరే అక్కడ ఈ బలులు అనేవి చేయటం చూస్తాం గ్రామ దేవతల దగ్గర అయితే. అందుకని ఏంటంటే అవి తామసిక ఆరాధన అనేది వామాచారం కిందకే వస్తుంది తప్పితే సాత్విక ఆరాధనలోకి రాదు. రాజసికం ఇంకా కొంత బెటర్. ఇప్పుడేంటి రాజసికం అంటే కొంచెం డాంబికంగా లగ్జరీగా చేయటము, 10 మంది మెచ్చుకునేట్టు చేయటం అనేది అది కొంతవరకు ఎగ్జామ్టెడ్, కానీ తామసిక ఆరాధన మటుకు సాత్విక ఆరాధనలోకి రాదు. కానీ కొన్ని చూసాం గురుగారు, వెంకటేశ్వర స్వామి కురుమూర్తి జాతర అని జరుగుతుంది, అక్కడ ఎక్కువగా నాన్ వెజ్ తప్పమ్మా, అవి తప్పమ్మా. చూస్తూ ఉంటాము. అసలు ఆయన నరసింహస్వామి వారి దగ్గర కూడా కొన్ని చూస్తూ ఉంటాం. అంటే ఇది మా ఆచారం అండి, మా ఇంటి దేవుడు, మేము ఇలాగే సమర్పిస్తామని అవును చెప్పి. అన్నారు. నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే మనకి కర్నూలులో నవనారసింహులు చూసేటప్పుడు మొత్తం ఒక రోజులో పెట్టుకుని పైనుంచి అక్కడ జ్వాలానరసింహమూర్తి మొత్తం అన్ని ఉగ్రస్తంభం దగ్గర కూడా వెళ్ళొచ్చాను నేను. కిందకి వచ్చిందరే ఒక దగ్గర అక్కడికి వద్దులేండి స్వామి అన్నారు. అదేంటంటే అక్కడ బలులు ఇస్తారు, అది ఎవరిచారంటే అసలు ఎక్కడ నరసింహస్వామి ఎక్కడ బలి కోరుకు అంటే మీకు భావన తెలుసుకోవటం వల్ల మీకేంటి భయంకరంగా నరసింహస్వామి ఎలా వర్తిస్తారంటే ఉగ్రంతో పేగులు చించుకుని ఘీంకరించి తాగాడు అన్నట్టుగా చెప్తారు. మరి అందరు ఇంతమంది భయపడితే ప్రహ్లాదుడు అంత ఆనందంగా దగ్గరికి ఎట్లా వెళ్ళాడు? ఆయన ఒక్కలే వెళ్ళగలిగారు. ఒక మా గురువు గారు చెప్తారండి, అంట చక్కగా బిడ్డలాంటి తన ఒళ్ళో తీసుకుని పేగులు చీల్చి, అబ్బా ఈ పేగులు కదా నా భక్తుడి ప్రహ్లాదుని కన్నది అని ఆనందంగా కేక పెట్టాట. సింహం ఆనందంగా కేక పెడితే ఎలా ఉంటుంది? భయంకరంగా ఉంటుంది. భయంకరంగా అంటే అందులో ఆర్తి వాళ్ళు ఎవరు అంటే పూర్వ స్టోరీ తెలియకపోవటం వల్ల వాళ్ళ తన వాకిట్లో ఉన్న జై విజయులు వీళ్ళకి సనక సనందాలు వచ్చినప్పుడు లోపలికి పంపించలేదని గర్వంతో మేము జై విజయంగా మా పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్ళకూడదన్నారని చెప్పి, అరే మీరు మీలో కూడా ఆ వేరే భావన వచ్చింది, సాత్విక భావన పోయని చెప్పేసి మీకు ఇన్ని జన్మలు కావాలా లేకపోతే 3 జన్మల్లో శత్రువుగా ఉండొస్తారని, శత్రువు అయినా సరే మీ తొందరగా రావాలని చెప్పి రావటం వల్ల వాళ్ళ జన్మ ఎత్తారు. ఆ విషయం ఆయనకి తెలుసు. వీళ్ళు రాక్షసులుగా ఈ జన్మలో పోరాడుతున్నారు, కానీ వీళ్ళే కదా నా జై విజయులు, వీళ్ళ మీద నా కోపమే ఉంటుంది. వాడిని వెంటనే మోక్షం కలిగించి ఆ జన్మను తీసేసేసి నా దగ్గరికి చేర్చుకోవాలని చెప్తే మీకు శిశుపాల జరగాలి మొత్తం ఇవన్నీ చూడండి, ప్రతి చోట ఆయన ఐక్యం చేసుకుంటాడు. శత్రువుని ఎవరిని ఐక్యం చేసుకుంటారా? తనలో చేసుకోరు. వాళ్ళు ఒరిజినల్ గా జయ విజయులు. శాపవశాత్తు అలా పేగులు తీస్తూ ఈ పేగులు కదా నా బిడ్డని ప్రహ్లాదుని కన్నది, నా భక్తుల్ని కన్నది అని ఆనందంగా కింకరించాట. ఆ భావన లోపల భావజానంలో పట్టే వస్తుంది తప్పితే ఇది ఆయన మాత్రం బలి కోరలేదంట. బలి కోరలేదమ్మా. అది ఎక్కడ సాత్విక ఆరాధన ఉండదు. అంటే ఏంటంటే మనకి ధార్మికంలో ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనే దేవుళ్ళని, తర్వాత దేవతలు ఏంటంటే లౌకికమైనటువంటి మానవక క్షేమస్థైర్య విజయ విహార ఐశ్వర్య వృద్ధి అంటే వీళ్ళ కోసం చేసిన దేవతలు, వాళ్ళ కింద భూతగణాలని, తాళ్ళ కింద వచ్చేసిన పితృదేవతలని, ఇవన్నీ ఈ గ్రామ దేవతలకి సంబంధించింది. అవంటే ఆ క్రీచర్స్ కి సంబంధించినవి కాబట్టి ఆ క్రీచర్స్ కి సంబంధించినట్లు మనం ఏం చేస్తామంటే షుగర్ వచ్చింది అనుకోండి, అవి కాలో వేలో తీసేస్తారు జనరల్ గా. అలాగేంటంటే కొన్ని మీకు ఈ పౌల్ట్రీ ఫార్మ్స్ లో కానీ లేకపోతే ఏంటంటే ఈ గొర్రెలు పెంచే దాంట్లో కూడా కొన్ని డిసీజులు వచ్చినప్పుడు ఏంటంటే వాటిని తొలగిస్తారు. అలాగే మొక్కకి కూడా మేము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చెప్పేటప్పుడు ఏంటంటే మొక్కకి ఏదైనా డిసీజ్ వచ్చినా డిసీజ్ దాన్ని కట్ చేసి పక్కన ఏంటంటే లేకపోతే దానివల్ల ఏంటంటే మిగతా వాటికి వ్యాపించకుండా కాల్ చేస్తాం కట్ చేసి ఆ కొమ్మ వరకు. అలా కొన్ని సందర్భాల్లో పూర్వం ఏర్పడినవే తప్పితే అవి అంటే కొన్ని జీవాలు తీసేయటం కోసం చేసింది తప్పితే అది జీవాన్ని హింసించడం కోసం చేసింది కాదు. అది అనవసరమైన ఆనవాయితీగా అంటే ఇప్పుడు భూత బలి అని ఇస్తాం, పుష్పాండం అక్కడ పోసి వారు పోసి దాని నిండా ఎర్రటి నీళ్లు పోసి చేస్తాం. అది లాంగ్ షాట్ లో చూసిన వాళ్ళకి ఏంటంటే అక్కడ ఏదో మీరు నెగిటివ్ చేశారనుకుంటారు. అలాగే బలిపీఠం అని కూడా ఉంటుంది. అవన్నీ ఇంటర్ప్రిటేషన్ రాంగ్ గా చేసుకుని అలాంటి పీఠం ఒకటి పెట్టుకుని దాంట్లో
చేయటం అనేది కాదు. అంటే లోపల నుంచి రకరకాల కాన్సెప్ట్, రకరకాల కమ్యూనిటీలు ఇవి వచ్చినప్పుడు ఏంటంటే నెగిటివ్ ఎలా సృష్టించాలనేది తయారయ్యి, అదే సినిమాలో పాట కూడా ఉంది, ఊరి చివరనే మా పాకలు ఎందుకు అంటే ఏంటంటే అక్కడ వాళ్ళని రెచ్చగొట్టాలంటే చెయ్యాలి. కానీ మీరు ఒక రాజధాని కావాలనుకోండి, ఎక్కడ వస్తుంది స్థలం? చివరిలోనే, ఊరి చివరే వస్తుంది. ఒక యూనివర్సిటీ పెట్టాలి, ఎక్కడ వస్తుంది స్థలం? ఊరి చివరే వస్తుంది. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ఎక్కడ వస్తుంది? ఊరి చివర. ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఖచ్చితంగా ఊరి చివరే వస్తుంది. అది రాజధాని మనందరూ గౌరవించే సచివాలయానికైనా ఊరి చివరే వస్తుంది. మనందరం చదువుకుని పట్టభద్రులు కావాల్సిన యూనివర్సిటీకైనా అక్కడే వస్తుంది. అందరికీ సర్వెంట్ చేసే గవర్నమెంట్ సర్వెంట్స్ కి, ఎంప్లాయీస్ కి, ఎన్జిఓలకి ఇవ్వాలన్నా ఊరి చివరే వస్తుంది. కానీ ఉచితంగా ఇచ్చేది ఎప్పుడు ఊరి చివరే వస్తుంది. అంతేగాని దాన్ని కూడా ఏంటంటే వీళ్ళు ప్రతి దాంట్లో కూడా దాన్ని విభజించి పాలించు అనే రీతిలో వచ్చినాయి తప్పితే, అలాగే ఈ బలులు చేసే చోట కూడా ఇవన్నీ వచ్చింది ఏంటంటే నెగిటివ్ ని కాన్సెప్ట్ ని ఇంక్రీజ్ చేస్తే అది కొంచెం డివేట్ అవడానికి ఆస్కారం ఉంటుందన్న ఉద్దేశంతో తప్పితే, ఇదేంటంటే కొంచెం అది ఇంగితంతో ఆలోచిస్తే కానీ అర్థం కాదు. కొంచెం వివాదాస్పదమైనప్పటికీ కూడా ఇవన్నీ ఏంటంటే దాని లోపల ఉన్న కాన్సెప్ట్ వేరు, దాని భావాన్ని వేరు. ఇప్పుడు నరసింహస్వామి నేను చూసిన భావంలో ఆలోచించాలంటే ఎంతో మెచ్యూరిటీ రావాలి. ఇలా పెద్దవాళ్ళు చేస్తున్నారు కదా అని అలా చేసేయకుండా అసలు కానీ ఏంటంటే మాక్సిమం ఎవరైనా సరే మీరు సాంప్రదాయబద్ధంగా ధార్మికతకి లోపలికి సాత్విక ఆరాధనలోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు మాత్రం మాక్సిమం ఇవి పాటించడం అనేది ప్రధానము. అవి కొందరు కమ్యూనిటీలో ఉన్నప్పుడు వాళ్ళు ఫాలో అవుతున్నమాట వాస్తవమే. కానీ దైవారాధనకు వచ్చేటప్పుడు మాత్రం కొంచెం వాటిని రిస్ట్రిక్ట్ చేసుకోవడం అనేది చేసుకోవడం మంచిది అనేది నేను చెప్పదలుచుకున్నాను. ధన్యవాదాలు గురుగారు. చాలా సంతోషం.